భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు మాట్లాడే తీరు చూస్తుంటే తెలంగాణ ప్రజలు అంత అమాయకులా, తెలంగాణ ప్రజానీకం అంత అమాయకత్వంతో ఉన్నదా? అసలు ఈ పార్టీని ఏ విధంగా సమర్థించాలి? ఎందుకు సమర్థించాలి? తెలంగాణకి ఏం చేస్తున్నారని సమర్థించాలి? వాళ్ళు చేసేది కేవలం మత విద్వేషాలు, దేవుడు రాజకీయాలు, కుల రాజకీయాలు. ఇంతకు మించి భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఇచ్చింది ఏంది, తెలంగాణకు తెచ్చింది ఏంది? ఏం లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు, దేశభక్తి ఉన్నట్టు బిల్డప్ కొట్టుడు. ఇంతకు మించి ఒక ఉద్యమం చేసిన వాళ్ళ, ఒక తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళ, తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళ, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళ. నేను ఒక సెంట్రల్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు, రైల్వేలతో తెలంగాణ అభివృద్ధి విపరీతంగా జరుగుతుందంట. రైల్వేకి తెలంగాణకి ఏం సంబంధం? ఆ కేంద్ర మంత్రికి ఎందుకు అర్థం కాదు? రైల్వేలో ఆదాయం వచ్చే రైల్వే, ప్రజలతోని ఆదాయాన్ని తీసుకునే రైల్వే, తెలంగాణ ప్రజల వల్ల రైల్వేకి ఆదాయం వస్తుంది. ఇక నువ్వు చేసే అభివృద్ధి ఏందో చెప్పాలి. తెలంగాణ ప్రజల వల్ల రైల్వేకి ఆదాయం వస్తుంది తప్ప రైల్వే బ్రిడ్జిలు కట్టడమో, లేకపోతే ఆధునీకరించటమో, స్థిరీకరించటమో చేయటం వల్ల తెలంగాణకి ఏం ఆదాయం రాదు. 1% కూడా రైల్వేల వల్ల తెలంగాణకి ఏదైనా ఆదాయం వస్తుంది అని ఆ కేంద్ర మంత్రి చెప్పగలుగుతాడా? ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఒక మెడికల్ కాలేజ్ పెట్టిరా? ఒక యూనివర్సిటీ తెచ్చిండ్రా? పోనీ కనీసం బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ఏ రోజైనా అడుగుతారా? ఒక ఆయన ఒకటి మాట్లాడతాడు, ఇంకొక ఆయన ఇంకోటి మాట్లాడతాడు, ఇంకొక ఆయన ఇంకోటి మాట్లాడతాడు. ఏ సబ్జెక్ట్ మాట్లాడినా, ఏది మాట్లాడినా మతం గురించో దేవుడి గురించో తప్ప వేరే సబ్జెక్ట్ ఎక్కడ కూడా. నిరుద్యోగం పెరిగిపోతుంది, పేదరికం పెరుగుతుంది, మధ్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు, అధిక రేట్లతోని ఇబ్బందులు పడుతున్నారు, ఉత్తర భారతదేశం వాళ్ళు వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్నారు, దక్షిణ భారతదేశం వాళ్ళు అధిక ధరల వల్ల, అధిక రేట్ల వల్ల పేదరికంలో మగ్గిపోతున్నారు. ఈ విషయం ఏ ఒక్కరికైనా అర్థమవుతుందా? అర్థమయ్యేటట్టు ప్రవర్తన చేస్తారా? దేశభక్తి పుట్టిన ప్రతి పౌరుడికి ఉంటుంది. దేశభక్తి ఒకటి చెప్తే రాదు, ఒకటి చేస్తే రాదు. దైవభక్తి, ప్రతి మనిషి దైవాన్ని నమ్ముకొని పనిచేస్తాడు. అది ఒకటి చెప్తే వచ్చేది కాదు, ఒకటి చెప్తే పోయేది కాదు. ప్రజలారా గమనించండి, మనం ఎంత లోతులకు వెళ్ళిపోతున్నాం, మనం రేపటి భవిష్యత్తులో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామో ఆలోచన చేయండి. కేవలం రాజకీయం లెక్క ఉండాలి. రాజకీయం కులాల చుట్టూ, మతాల చుట్టూ, దేవుళ్ళ చుట్టూ తిరిగినంత కాలం మనం ఈ పేదరికంలో మగ్గవలసిందే. ఈ పేదరికాన్ని ఇంకా పెంచుకుంటూ పోవాల్సిందే తప్ప ఎక్కడా ఈ పేదరికం ఆగదు. దీంట్లో మార్పు జరగాల్సిందే. మార్పు జరిగిన రోజు మాత్రమే భారతదేశం బాగుపడే పరిస్థితికి వస్తుంది. జై హింద్, జై భారత్.